ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నిన్ననే తెలంగాణ ఆర్థిక శాఖ 1373 గ్రూప్ 3 ఉద్యోగాల భర్తీకి అయితే అనుమతులు మంజూరు చేసింది. ఈ క్రమంలోనే గ్రూప్ 3 ఉద్యోగాల కోసం ఎగ్జామ్ ప్యాటర్న్ సిలబస్ ఏ విధంగా ఉందో ఈ వీడియోలో అయితే క్లియర్గా తెలుసుకుందాం. లేటెస్ట్ జాబ్ అప్డేట్స్తో పాటు డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. వీడియో కనుక యూస్ఫుల్ అనిపించినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇక అతి త్వరలోనే గ్రూప్ 3 ఉద్యోగాల భర్తీకి గాను టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. ఈ గ్రూప్ 3 నోటిఫికేషన్లో అత్యధికంగా జూనియర్ అసిస్టెంట్ పోస్టులు అయితే ఉన్నాయి. దాదాపుగా 660 పోస్టులు ఈ నోటిఫికేషన్లో ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా జూనియర్ అకౌంటెంట్, సీనియర్ అసిస్టెంట్, జోనల్ మరియు డిస్ట్రిక్ట్ క్యాడర్తో పాటు ఆడిటర్, అసిస్టెంట్ ఆడిటర్, అకౌంటెంట్ వంటి ఉద్యోగాలు అయితే ఈ నోటిఫికేషన్లో మనం చూడవచ్చు. ఇక ఈ గ్రూప్ 3 ఎగ్జామ్ను టీఎస్పీఎస్సీ మొత్తంగా 450 మార్క్స్కి అయితే కండక్ట్ చేయబోతుంది. 3 పేపర్లలో ఎగ్జామ్ అనేది ఉండబోతుంది. పేపర్ 1 చూసుకున్నట్టయితే జనరల్ స్టడీస్తో పాటు జనరల్ ఎబిలిటీస్ కలుపుకొని ఉంటుంది. 150 క్వశ్చన్స్ ఉంటే 150 మార్క్స్ ఉంటుంది. 150 మినిట్స్లో రాయాల్సి ఉంటుంది. ఓకేనా. పేపర్ 2 చూసుకున్నట్టయితే చరిత్ర, పాలిటీ, సొసైటీ అనే 3 అంశాలు కలుపుకొని పేపర్ 2 అయితే ఇవ్వడం జరిగింది. ఇక ఇందులో ఫస్ట్ సెక్షన్ కింద చూసినట్టయితే తెలంగాణ సామాజిక సాంస్కృతిక చరిత్ర, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుని ఒక సెక్షన్ కింద, పాలిటీ భారత రాజ్యాంగం రాజకీయాలు అనే అంశం రెండో సెక్షన్ కింద, మూడో సెక్షన్ కింద చూసినట్టయితే సామాజిక నిర్మాణం, సమస్యలు, ప్రజా విధానాలు అనే అంశాన్ని తీసుకొని మూడో సెక్షన్ కింద డివైడ్ చేశారు. మొత్తంగా ఈ 3 సెక్షన్లు కలుపుకొని 150 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. 150 మార్క్స్ ఉంటాయి. 150 మినిట్స్లో రాయాల్సి ఉంటుంది అన్నమాట. ఇది పేపర్ 2. పేపర్ 3 చూసుకున్నట్టయితే ఎకనామీ అండ్ డెవలప్మెంట్ కింద ఇవ్వడం జరిగింది. పేపర్ 3లో చూసినట్టయితే మళ్ళీ 3 సెక్షన్ డివైడ్ చేశారు. ఫస్ట్ సెక్షన్లో చూసినట్టయితే ఇండియన్ ఎకానమీ, సమస్యలు మరియు సవాళ్ళు అనే అంశం అయితే పొందుపరిచారు. ఇక సెకండ్ సెక్షన్ చూసినట్టయితే తెలంగాణ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి అనే అంశాన్ని అయితే సెకండ్ సెక్షన్లో ఇచ్చారు. థర్డ్ సెక్షన్లో చూసినట్టయితే అభివృద్ధి, మార్పు సమస్యలు అనే అంశాన్ని ఇవ్వడం జరిగింది. ఈ 3 సెక్షన్ కనుక్కొని 150 క్వశ్చన్స్ వస్తాయి. 150 మార్క్స్ 150 మినిట్స్లో రాయాల్సి ఉంటుంది. ఇది పేపర్ 3 అనమాట. ఇక జనరల్ స్టడీస్ని అయితే 11 టాపిక్స్తో అయితే రూపొందించారు. ఫస్ట్ టాపిక్ అందరికీ తెలిసిందే కరెంట్ అఫైర్స్, రాష్ట్రీయం, జాతీయంతో పాటు అంతర్జాతీయ అంశాలు అయితే రావడం జరుగుతుంది. సెకండ్ టాపిక్ చూసినట్టయితే అంతర్జాతీయ సంబంధాలు, సంఘటనలు. ఈ 2 టాపిక్స్ అయితే మనకు కరెంట్ అఫైర్స్ కింద కవర్ అయిపోతాయి. థర్డ్ టాపిక్ చూసినట్టయితే జనరల్ సైన్స్ ఉంటుంది. అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాలు అయితే ఇవ్వడం జరిగింది. ఫోర్త్ టాపిక్ చూసినట్టయితే పర్యావరణ సమస్యలు, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్తో పాటు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంటుంది, విపత్తు నిర్వహణ. ఫిఫ్త్ టాపిక్ చూసినట్టయితే తెలంగాణ రాష్ట్ర భౌగోళిక అంశాలతో పాటు భారతదేశం యొక్క భౌగోళిక అంశాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది. అంటే జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, తెలంగాణ జాగ్రఫీ అంశాలు ఫిఫ్త్ టాపిక్గా ఉంది. ఇక సిక్స్త్ టాపిక్ చూసినట్టయితే భారతదేశ చరిత్ర ఉంటుంది, ఇండియన్ హిస్టరీ. సెవెంత్ టాపిక్ వచ్చేసి తెలంగాణ సమాజం, సంస్కృతి, వారసత్వం, కళలు, సాహిత్యం అనే అంశాలు అయితే సెవెంత్ టాపిక్ కింద ఇచ్చారు. ఎయిత్ టాపిక్ చూసినట్టయితే తెలంగాణ రాష్ట్ర విధానాలు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలని అర్థం, స్కీమ్స్. ఇక నైన్త్ టాపిక్ చూసినట్టయితే సామాజిక మినహాయింపు, హక్కుల సమస్యలు మరియు సమ్మిళిత విధానాల అంశాలు అయితే నైన్త్ టాపిక్ కింద ఉన్నాయి. ఇక 10th టాపిక్ చూసినట్టయితే మనకు లాజికల్ రీజనింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది. 11th టాపిక్ చూసినట్టయితే బేసిక్ ఇంగ్లీష్ ఉంటుంది 8th క్లాస్ స్టాండర్డ్లో. మొత్తంగా 11 టాపిక్స్తో జిఎస్ అయితే ఉంది 150 మార్క్స్కు. ఓకే ఫ్రెండ్స్. పేపర్ 2 చూసినట్టయితే చరిత్ర, పాలిటీ మరియు సొసైటీ అంశాలు అయితే ఇవ్వడం జరిగింది. ఇక ఫస్ట్ సెషన్ అయితే తెలంగాణ సామాజిక సాంస్కృతిక చరిత్ర, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వరకు అడగడం జరుగుతుంది. శాతవాహనుల చరిత్ర నుంచి ప్రారంభమైతే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వరకు ఈ అంశాలన్నీ ఇందులో మనకు రావడం జరుగుతుంది అనమాట. సెకండ్ సెక్షన్ చూసినట్టయితే భారత రాజ్యాంగం సంబంధించిన అంశాలు అయితే ఇవ్వడం జరుగుతుంది. భారత రాజ్యాంగ ఏర్పాటు, పరిణామంతో పాటు ప్రాథమిక హక్కులు, ఈ విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, రాష్ట్రపతి, ప్రధానమంత్రి, మంత్రిమండలి, గవర్నర్ వంటి అంశాలన్నీ ఇందులో అడగడం జరుగుతుంది. ఇక మనకు థర్డ్ సెక్షన్ చూసినట్టయితే సామాజిక నిర్మాణం, సమస్యలు, ప్రజా విధానాల అంశాలు అయితే థర్డ్ సెక్షన్ కింద ఇవ్వడం జరుగుతుంది. ఇక మనకు పేపర్ 3 చూసినట్టయితే పూర్తిగా ఎకనామీ అండ్ డెవలప్మెంట్ ఉంటుంది. ఫస్ట్ సెక్షన్లో ఇండియన్ ఎకానమీ గురించి ఉంటుందన్నమాట. అదేవిధంగా సెకండ్ సెక్షన్లో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ, తెలంగాణ ఎకానమీ ఉంటుంది. ఇక థర్డ్ సెక్షన్లో అభివృద్ధి, మార్పు సమస్యలు అనే అంశం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇందులో సుస్థిర అభివృద్ధి అయితే ఉంటుంది. టోటల్గా ఈ అంశాలు అయితే థర్డ్ సెక్షన్ కింద ఇచ్చారు పేపర్ 3లో.
ఇది మనకు గ్రూప్ 3కి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ సిలబస్ అనమాట. డీటెయిల్డ్ సిలబస్ను మీరు డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి, ఓకేనా. ఈ పీడిఎఫ్ ఫైల్ లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్.